ఇప్పుడు చాలామంది ఎగ్ ఫ్రీజింగ్ ఇలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు. సో, అది ఎంతవరకు సేఫ్ అండ్ ఎంతవరకు క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి? అప్పటి వరకు ఆ టైం వరకు అన్నది కూడా ఒక డౌట్ ఉంది. సో, దాని గురించి ఏం చెప్తారు? సో ఐ జస్ట్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. హ్మ్. ఈ మధ్య కాలంలో వెన్ వీఆర్ సీయింగ్ ఓపీడీలో ఎక్కువ చూస్తుంటే హ్మ్. జనరల్ గైనీ పేషెంట్స్, నేను చెప్పాను కదా ఇందాక, డేస్ ఆఫ్ ద సైకిల్ తగ్గిపోయాయి. అమ్మాయి ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో చూసి వచ్చింది, హ్మ్. మేడం నా సైకిల్ లెంత్ తగ్గిపోయింది మేడం అని చెప్పొచ్చారు. హుహు. సో దట్ ఈస్ వై వీ డన్ అన్ అల్ట్రాసౌండ్ ఫర్ హర్. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు హ్మ్. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకు కనిపించింది ఏంటి అంటే, ఒక 26 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయికి వీ విల్ ఎక్స్‌పెక్ట్ ఎగ్స్ టు బి 8-10 పర్ ఓవరీ అనుకుందాం. ఆ సైకిల్‌కి సెలెక్ట్ అయినవి. హ్మ్. ఓకే. అవి ఉండాల్సింది ఆ అమ్మాయికి 3, 2 అలా ఉన్నాయి. సో, హ్మ్. దాన్ని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం అనమాట అల్ట్రాసౌండ్‌లో చూసేదాన్ని. సో, దాన్ని కోరిలేట్ చేసుకొని ఎందుకు ఈ అమ్మాయికి ఇంత తక్కువ ఉంది, అదొక 40 ఇయర్స్ వాళ్ళకి ఎంత ఉండాలో, ఒక 26 ఇయర్ ఓల్డ్ అమ్మాయికి అలా ఉన్నాయి. సో, అలా ఉన్నప్పుడు మనం ఒక టెస్ట్ చేపిస్తాం. ఏఎంహెచ్ అని టెస్ట్. ఏఎంహెచ్ చేపిస్తే 0.8 వచ్చింది. ఓకే. 0.8 అలా వచ్చింది. సో, 0.8 ఉన్నప్పుడు మనం నార్మల్‌గా 35, 32 ఉన్న వాళ్ళకి డైరెక్ట్‌గా ఐవీఎఫ్‌కి వెళ్ళిపోండి అని చెప్తాం. వెన్ షీ ఈస్ అన్ అన్‌మ్యారీడ్ గర్ల్ విత్ 0.8 ఏఎంహెచ్ మనం ఏం చెప్తాము? నువ్వు త్వరగా పెళ్లి చేసుకోరా, త్వరగా పిల్లల్ని కను అని చెప్తాం కానీ, హౌ ఎంత ఫాస్ట్‌గా ఇట్ ఈస్ ఫీజిబుల్ అంటారు? షీ ఈస్ స్టిల్ కెరియర్ ఓరియెంటెడ్. షీ ఈస్ లైక్ క్లైంబింగ్ హర్ లాడర్. తనేమో నాకు ఒక 2 ఇయర్స్ వరకు ప్లాన్ లేదు మేడం, నేను ఇంకా జస్ట్ ఇన్ మై స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ మై కెరియర్. నేను ఒక మేనేజర్ పోస్ట్‌కి వెళ్ళాకనే ఐ విల్ ట్రై టు గెట్ మ్యారీడ్ కరెక్ట్. అని అలాంటి చెప్పి వాళ్ళకి యూజ్‌ఫుల్ చాలా. యాహ్! యాహ్! అలాంటప్పుడు వాట్ వి సజెస్టెడ్ హర్ ఈస్ టు గో ఫర్ ఎగ్ ఫ్రీజ్.